ఓకే. సో ఈరోజు ఈ గోల్ సెట్టింగ్ అండ్ అచీవింగ్ సెషన్లో ఫస్ట్ పార్ట్ మనం చేసేసాము. మీరందరూ ఎంతూజియాస్టికల్లీగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు కూడా సేమ్ ఎంతూజియాస్టిక్ పార్టిసిపేషన్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఆశించొచ్చా? ఎస్ ఆర్ నోనా? ఎస్ ఆర్ ఓకే. సో నా నెక్స్ట్, సో మనం ఇప్పుడు ఏవైతే ప్రిన్సిపల్స్ వస్తున్నాయో అవి మీకు కొత్తవి ఏమీ కావు, మీకు తెలిసినవి. కొన్ని వీడియోస్లో వినుంటారు మీరు, కొన్ని చదువుంటారు, కొన్ని మీరు అప్లై చేసి ఉంటారు. ఎస్ఆనోనా? ఎస్ అప్లై చేసారా కొన్ని ప్రిన్సిపల్స్? నోవింగ్లీ ఆర్ అన్నోవింగ్లీ వి అప్లై సమ్ ప్రిన్సిపల్స్. ఎస్ఆనోనా? సో ఏది కొత్తది కాదు. నెక్స్ట్, సో ఈ ప్రోగ్రామ్ తర్వాత మీకు ఈ మూడు అంశాలు తెలుసు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఎస్ఆ. ఒక కోడ్ చెప్తామను. ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ వేర్ ఫ్రమ్ వీ హ్యావ్ కమ్, వేర్ వీఆర్ హెడింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇన్ విచ్ డైరెక్షన్ వీఆర్ స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అదేనా ఇప్పుడు మనం చేస్తుంది? ఎస్ఆనోనా? సో నోయింగ్ యువర్ సెల్ఫ్, ఈ స్టోరీ అందరికీ తెలిసిందే అనుకుంటా, తెలుసు కదా. మనం ఎవరితో ఉంటామో, ఎవరితో టైం స్పెండ్ చేస్తామో, ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో వాళ్ళ హ్యాబిట్స్ మనం నేర్చుకుంటాము. అవి గుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఆర్ న్యాచురల్గా ఉండొచ్చు. ఎవరితో ఉన్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో ఆ గుణాలు అన్నోయింగ్లీ మనలో వచ్చేస్తాయి. ఈ స్టోరీ ఉంటుంది. ఒక క్యారింగ్ టైగ్రెస్ ఒక వ్యాలీ క్రాస్ చేస్తుంటుంది, పడిపోతుంది, చనిపోయే ముందు డెలివర్ చేసి చనిపోతుంది. సో ఒక కప్ ఉంటుంది. ఒక పాసింగ్ బై షెపర్డ్ అక్కడ నుంచి పాస్ అవుతూ ఒక షెపర్డ్ చూస్తాడు ఆ కప్ని. హీ సీస్ దట్ కప్, హీ టేక్స్ దట్ కప్ టు హిస్ విలేజ్, హీ టేక్ కేర్ ఆఫ్ దట్ కప్ విత్ హిస్ షీప్స్. He was a shepherd, so he take cares with a group of sheep. So our cub grows and becomes young while living with sheep. So all the habits of this cub are similar to the habits of sheep. So what our cub might be eating then? Em tintundocchu? Grass. Okay. ఎలా మాట్లాడుతుండొచ్చు? ఎలా మాట్లాడుతుండొచ్చు? ఎలా మాట్లాడుతుండొచ్చు? ఏ వాయిస్లో? మేక వాయిస్లో, షీప్ వాయిస్లో. షీప్ ఎలా మాట్లాడుతుంది? హౌ షీప్ స్పీక్స్, కమ్యూనికేట్స్. మళ్ళీసారి అందరూ ఫస్ట్ మీరు ప్రామిస్ చేశారు మార్నింగ్, నేను టీచర్ చెప్పింది వింటాను, ఓకే, నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను అని మాట ఇచ్చేశారు, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేయాలా? షీప్ ఎలా మాట్లాడుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మన కప్ ఎలా, గ్రోన్ కప్ ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు? బాగా చేస్తున్నాం. మరోసారి చేయండి. మనం కూడా ఇలా ఎవరితో ఉంటామో అలా అయిపోతూ ఉంటాం, మ్యా అవుతూ ఉంటాం కదా. ఓకే, సో నోయింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కొంచెం మెడిటేషన్ లాగా చేసినప్పుడు, ఎన్విజన్ చేసేటప్పుడు మీరు ఎవరో, ఏమి స్ట్రగుల్ చేశారో మీరు, మీ పేరెంట్స్, అవన్నీ మీకు గుర్తొచ్చాయా? సో అది మీరు. ఓకే, సో మీ అనుసారమే మీ గోల్స్ ఉండాలి, మీ హ్యాబిట్స్ ఉండాలి, టుడోస్ ఉండాలి. వేరే వాళ్ళలాగా కాదు. కామన్ గోల్స్ కొన్ని ఉంటాయి, కానీ అదర్ గోల్స్ మనలాగా. కానీ ఒకటి, అక్కడ అభిమానం ఎక్కువ ఉండొద్దు, నేను అనేది ఎక్కువ రావద్దు. నేను అనేది నాకు హెల్ప్ఫుల్గా ఉండాలి అంతే. సో మ్యాచ్ చేస్తుంది మన కప్, గ్రాస్ తింటుంది. ఒకరోజు నియర్ బై ఫారెస్ట్ నుంచి ఒక టైగర్ వచ్చేస్తుంది. వన్ టైగర్ కమ్స్ టు ద ప్లేస్. సో వన్ టైగర్ కమ్స్ టు దిస్ ప్లేస్ అండ్ ఇట్ సీస్ దిస్ కప్ స్పీకింగ్ లైక్ మ్యా, షీప్స్ ఆర్ ఈటింగ్ గ్రాస్. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ టైగర్. సరే ఇది ఎలా ఎందుకుంది అని అర్థం కాదు. ఒకసారి తీసుకెళ్తుంది, ఈ కప్ని పక్కన తీసుకెళ్ళి కమ్యూనికేట్ చేస్తుంది వాళ్ళ లాంగ్వేజ్. ఓకే, సో నువ్వు టైగర్వి, గ్రోన్ కప్, నువ్వు టైగర్వి, నువ్వు గ్రాస్ తినొద్దు, గ్రాస్ తింటున్నాను, ఇలా నేను ముందు నుంచి గ్రాసే తింటాను అంటున్నాను.
నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నా వాయిసే ఇది, నా న్యాచురల్ వాయిస్ అంటే. ఓకే, అయితే ఈ పెద్ద టైగర్ ఏదైతే టైగర్ వచ్చిందో అది నియర్ బై పాయింట్కి తీసుకెళ్తుంది ఈ కప్, తీసుకెళ్ళి ఇమేజ్ చూడమన్నా. సో ఇట్ మేక్స్ ద కప్, ద టైగర్ మేక్స్ ద కప్ టు సీ ఇట్స్ ఇమేజ్, సెల్ఫ్ ఇమేజ్. సో దెన్ ద టైగర్ ఆస్క్స్ ద grown cup, see the color of yours, is it similar to me or theirs? What the cup says? Similar. See the stripes, is it similar to me or the sheep? సో ఇది చెప్పాక కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో యు ఆర్ నాట్ అ షీప్, యు ఆర్ అ టైగర్, సో ట్రై టు స్పీక్ లైక్ మీ అని. ఓకే, సో ఫస్ట్ మన కప్ ట్రై చేస్తున్నాం లయన్ లాగా. లయన్ వాయిస్ని ఏమంటాం మనం? రోర్ అంటాం. సో ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ ట్రైలో ఎలా వస్తుండొచ్చు ఒకసారి చూపించండి అందరూ. విత్ యాక్షన్, విత్ యాక్షన్, యాక్షన్. టైగర్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఫాస్ట్. టైగర్ పంజా ఎలా ఉంటుంది? చేయండి ఇలా, టూ హ్యాండ్స్, మేక్ యువర్ హ్యాండ్స్ ఫ్రీ. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఓకే, సో యాక్షన్ ఏమో టైగర్ లాగా ఉంది, కానీ వాయిస్ ఏమొస్తుంది? ఒకసారి చేయించి చూపించండి కోఆర్డినేషన్ ఎలా ఉంటుందో. వాయిస్ అండ్ యాక్షన్. అందరూ 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 చిన్న పిల్లలాగా అయిపోయారు. ఫాస్ట్ పెట్ట, ఫాస్ట్ పెట్ట, చేయండి. 1 1 2 గెట్ రెడీ. 1 2 3. వెరీ గుడ్. సెకండ్ టైం. 1 సెకండ్ టైం. 1 2 చేయాలి, చెప్పినట్టు వినాలి కదా. 1 2 3. ఓకే, కొంచెం చేంజ్ వచ్చింది చేస్తూ చేస్తూ. నా 3-5 టైమ్స్ చేశాక రియల్గా టైగర్ వాయిస్ వచ్చింది. నా యు రోల్, టేక్ ద పొజిషన్, టేక్ ద పొజిషన్. ఓకే, 1 2 లయన్ లాగా, టైగర్ లాగా రోల్. 1 2 నేజల్ సౌండ్ రావాలా, రోలింగ్ లాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ అందరూ ట్రై చేయండి, అందరి వాయిస్ అలా రావాలి. 1 అందరూ అందరూ सब बेटा 1 सब बच्चे हैं समझो. ओके 1 2 1 1 1 ఇక్కడ సింహం. 1 నాకు క్లియర్గా కనిపించాలి. సో 1 2 3. వెరీ వెరీ. సో ఆ కప్ రియలైజ్ అవుతుంది. ద కప్ ఇట్స్ రియలైజేషన్ దట్ ఇట్స్ అ టైగర్. ఫ్రమ్ then on it lives as a tiger. So we should also live as we are. Myself, I need to live as a Chandra Kishore Dhani. Okay, he has to live as a Lokesh. I am ani peru. I am ni peru. I will live as ni peru. టైగర్ అంటే టైగరే కాదు. ఓకే, అయితే ఆయాంలో కొన్ని మైనస్ ఉండొచ్చు, ఆ మైనస్ తీయాలి మనం. ఓకే, సో ఐఆమ్ అండ్ ఐ విల్ లివ్ యాజ్ సేమ్ నేమ్. ఐఎమ్ ప్రతిభ, ఐ విల్ లివ్ యాజ్ ప్రతిభ. ఒకసారి చెప్పండి అందరూ. ఐఆమ్ మీ పేరు. ఐ విల్ లివ్ యాజ్. ఓకేనా? నెక్స్ట్ 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 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసాం, ఎంతమంది ఏదేదో చేశారు, మనం కూడా చేంజ్ చేస్తాం.
that will decide our future. ఇప్పుడు మీకు 3 years ఉన్నాయి కదా, this will decide your whole life. ఆ తర్వాత రిఫైన్ అవుతూ ఉంటుంది, every 5 years that gets refined. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ రిపీట్ చేయండి. I can do అని చాలు. I can do whatever you have decided to do. I can do. సరే, నెక్స్ట్. చాలా మంది పని చేస్తారు. Most of the people will be busy in their works, but they will not give great results. ఏది చేయాలనో ఏది చేయకూడదో అది చూసి చేయాల్సి వస్తుంది. If we don't have our goals, then we will be working on other people's goals. మన లక్ష్యాలపైన మనం వర్క్ చేయకుంటే మనం వేరే వాళ్ళ ఇతరుల లక్ష్యాలపైన వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది నిజం. మనకు తెలిసినా అది తెలియకున్నా మనం వర్క్ చేస్తుంటాం. వర్క్ చేస్తామా లేదా? ఓకే, ఒకవేళ మన లక్ష్యాలే ఉంటే మనం మన లక్ష్యాలపైన వర్క్ చేస్తాము. ఒకవేళ మన లక్ష్యాలు లేవనుకోండి, మనం క్రియేట్ చేయలేదు, డిసైడ్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తాము? ఇతరుల లక్ష్యాలపైనే వర్క్ చేస్తాం. సో we should have what we should have goals. సో లక్ష్యం ఉన్నవాడు తన లక్ష్యం పైన పని చేస్తాడు, లక్ష్యం లేనివాడు ఇతరుల లక్ష్యం పైన వర్క్ చేస్తుంటారు. సో నెక్స్ట్ వాట్ ఈస్ ఎ గోల్? So it tells you about the future, the things we want to acquire in the future, do in the future, acquire in the future, being in the future. Yes sir? దానికి ఏం కలుగుతుంది? ఇది ఒక మనిషిని ఉండొచ్చు, ఒక ఆర్గనైజేషన్కి ఉండొచ్చు. గోల్ అంటే ఏం 3 phases ఏంటి? ఎన్విజన్, కమిట్ టు అచీవ్. జనరల్గా ఎన్విజన్ చేస్తాం, కొంచెం సేపు ప్లాన్ చేస్తాం, ఆ తర్వాత అచీవింగ్ వరకు వర్క్ చేసేది కొంచెం డైల్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 కూడా ప్రాపర్గా ఉండాలి. సెట్టింగ్ ఉండాలి, ఆ తర్వాత ప్లానింగ్ ఉండాలి, ఆ తర్వాత దానిపైన వర్క్ చేస్తూ ఉండాలి, అది నిరంతరం వర్క్ చేస్తూ ఉండాలి అచీవ్ అయ్యేంత వరకు. ఓకే, అచీవ్ అయిన తర్వాత కూల్ అయిపోవాలా, నెక్స్ట్ గోల్ పైన వర్క్ చేయాలి. ఓకే, ఒకసారి మళ్ళీ రీడౌట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అచీవింగ్ లో? వాట్ ఆర్ దే? మనం ఏ స్టేజ్లో ఉన్నాం? కొన్ని ఎన్విజన్ చేశారు, కొన్ని ప్లాన్ చేశారు, కొన్ని అచీవ్ చేశారు మీరు ఇంతవరకు. సో మళ్ళీ వీఆర్ ఇన్ అగైన్ సేమ్ ఫేజ్. ఇప్పుడు మళ్ళీ ఎన్విజన్లో ఉన్నాం, దాని గురించి ప్లాన్ చేసుకుంటే అచీవ్ చేయాలి. నెక్స్ట్, ఎందుకు సెట్ చేయాలనుకుంటున్నాను? కొందరు సెట్ చేయాలి, కొందరు జస్ట్ కీప్ ఆన్ వర్క్. ఎందుకు? వాళ్ళ గోల్స్ గురించి తెలియదు. గోల్స్ గురించి తెలిసిన, వాటి ఇంపార్టెన్స్ గురించి తెలిసిన, వాళ్ళకి సెట్టింగ్ ఎలా చేయాలో తెలియదు. ఆర్ సెట్ చేసిన దాని గురించి ప్లాన్ చేయాలని, దానిపైన స్టెప్ బై స్టెప్ వర్క్ చేయాలని అది. సో మనం ఏ ఫేజ్లో ఉన్నాం? అన్ని ఫేజ్లు చేసి వచ్చాం కదా. అయితే మనం ఇంతవరకు చేయలేదు, మనం చాలా అచీవ్ చేసాము, కానీ రైటింగ్ పార్ట్ చేయండి. రైటింగ్ చేయడం ఇంపార్టెంట్. రైట్ యువర్ గోల్స్, మేక్ యువర్ ప్లాన్స్, ఆ తర్వాత స్టెప్స్ ఒకటొకటి అచీవ్ చేసుకుంటే టిక్ చేసుకుంటాం. మనం ఫిల్మ్స్లో చూస్తుంటాము, భరత్ అనే నేను ఫిల్మ్ ఏది? అది భరత్ అనే నేను ఏది ఫిల్మ్? మహేష్ బాబు ఏది ఫిల్మ్? భరత్ అనే నేను ఫిల్మ్ భరత్ అనే నేను భరత్ అనే నేనే కదా. ఓకే, సరే, అతని దగ్గర ఒక మైండ్ మ్యాప్, ఒక మ్యాప్ ఉంటుంది. ఓకే, స్టెప్స్ ఉంటాయి, ఏమేమి చేయాలి, ఒక పాయింటర్ పెడుతూ ఉంటాడు, అచీవ్ చేస్తున్నాడు. ఓకే, సో అది మనం అంత పెద్దగా చేయకుండా ఒక చిన్న బుక్లో ఒక పేజ్ చేయొచ్చు కదా. చేయొచ్చా? సో రైటింగ్ ఇంపార్టెన్స్ తర్వాత నెక్స్ట్. ఓకే, సమ్ డోంట్ నో హౌ టు ఇంపార్టెన్స్, కొందరికి సెట్ చేయడానికి కాదు. ఓకే, నెక్స్ట్ కొందరు ల్యాక్ ఆఫ్ బిలీవ్,
ప్రీవియస్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఏ పొజిషన్లో ఏ స్టేటస్లో ఉన్నారో దానిలోనే ఉంటారు, కంఫర్ట్ జోన్లో. కొందరు లేజీగా ఉంటారు, అందుకే సెట్ చేయాలి. ఇది కామన్. మనకి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. నెక్స్ట్, సో బెనిఫిట్స్ ఏంటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బెనిఫిట్స్ తెలిసాక మనం సెట్ చేస్తాం. సో మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసు. ఓకే, ఈరోజు చిన్న చిన్న గోల్స్ రాస్తాము, కానీ ఆ హ్యాబిట్ వచ్చాక పెద్ద పెద్దవి తయారైంది. మేము ఇంటర్లో ఉండగా ఒకసారి హాస్టల్లో ఉన్నాం మేము కొన్ని 15 days. ఒక అబ్బాయి జర్నల్ రాసేటప్పుడు, రోజు రాసేటప్పుడు వాడు ఏం చేశాడు, వాడు ఏం చేయాలి, సాయంత్రం ఒక 8 to 9 మధ్యలో రాసేవాడు. అప్పుడే అంటే 25 years, 30 years బ్యాక్. అక్కడ అతను ఏం చేస్తున్నాడో ఇంకా కాంటాక్ట్ అవుతాడు. సో అది సెన్స్ ఆఫ్ పర్పస్ ఇస్తుంది, మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ చూపిస్తుంది. మనం రాస్తేనే మైండ్లో ఉండొచ్చు, కొన్ని ఉంటాయి, కొన్ని ఫేడ్ అవుతూ ఉంటాయి. రాస్తే అది కాన్క్రీట్ అవుతుంది, క్లారిటీ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎన్నో గోల్స్ పెట్టుకోవచ్చు, ఎన్నో థాట్స్ పెట్టుకోవచ్చు, కానీ మైండ్లోని పెడితే అన్నీ ఇంటర్లింక్డ్ అవుతుంటాయి, క్లటర్ అవుతుంటాయి. అన్నీ ఒక దగ్గర ఇట్లా మన దగ్గర ఇంట్లో షెల్ఫ్స్ ఉంటాయి కదా, షెల్ఫ్ లేకుండా ఒక 20 ఆర్టికల్స్ పెట్టాలంటే కింద పెట్టామనుకోండి, ఒకటి తర్వాత ఏమవుతాయి, అన్నీ మిక్స్ అయిపోతాయి. అదే మనం షెల్ఫ్లలో పెట్టుకుంటే ఏమవుతుంది, అది అల్మారాలో పెడితే ఆర్గనైజ్గా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్. మనం మైండ్లోనే పెట్టుకుని ఫస్ట్ పాయింట్లో ఉండండి. ఓకే, సో గోల్స్ పెట్టుకుంటే మనం థర్డ్ మైండ్లో క్లటరింగ్ ఉందా, అన్నీ ఏమంటాం, థ్రెడ్స్ అన్నీ ఎంటాంగిల్డ్ ఉంటే ఏమంటాం తెలుగులో, చిక్కులాగా ఉంటుంది. సో అప్పుడు అచీవ్మెంట్ అందరు అచీవ్ చేస్తారు, కానీ ఎంత అచీవ్ చేస్తాం దాట్ డిఫర్స్. ఓకే, అందరికీ రిజల్ట్స్ ఉంటాయి, ఎంత గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి దాట్ డిఫర్స్. సో మన మైండ్ ఎలా ఉండాలి, ఫస్ట్ మైండ్ లాగా ఉండాలా, థర్డ్ మైండ్ లాగా ఉండాలి, థర్డ్ మైండ్ లాగా. సో మనం గోల్స్ పెట్టుకుందామా, గోల్స్ పెడితేనే థర్డ్ మైండ్ లాగా ఉంటుంది. గోల్స్ పెడదామా, సో గోల్స్ ఉన్నప్పుడు మనకి యాంగ్జైటీ తగ్గుతుంది, పీస్ పెరుగుతుంది, రిజల్ట్స్ పెరుగుతాయి. నెక్స్ట్, నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మనం అచీవ్ చేసింది గోల్స్ పెరగచ్చు. బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్స్. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ వస్తాయి, అవన్నీ వస్తాయి, కానీ వాట్ వి బికమ్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఒక 10 years తర్వాత గంగాధర్ గోల్స్ పెట్టుకున్న గంగాధర్ డిఫరెంట్గా తయారవుతారు, గోల్స్ లేని గంగాధర్ డిఫరెంట్గా తయారవుతారు. గోల్స్ ఉన్న ప్రతిభ డిఫరెంట్గా తయారవుతుంది, గోల్స్ లేని ప్రతిభ డిఫరెంట్గా తయారవుతుంది. సో మైండ్లో పెట్టడం కాదు, బుక్లో రాసి దానిలో ప్లాన్స్ రాసి స్టెప్ బై స్టెప్ కంప్లీషన్ వైపు వెళ్తూ, వర్క్ చేస్తూ కంప్లీషన్ వైపు వెళ్తూ అచీవ్ చేయాలి. ఎస్ గంగాధర్, ఏం చేస్తారు? ఓకే, నెక్స్ట్. సో బీయింగ్ అవర్ బెస్ట్ వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కేపబిలిటీ పెరుగుతూ ఉండాలి మనం. నెక్స్ట్ ఇది ఒక స్టడీ అయింది హార్వర్డ్. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు అప్పుడు వాళ్ళ గోల్ స్టేటస్ చూసారు, వాళ్ళ గోల్స్ ఉన్నాయా లేవా, ఉంటే అది రిటైల్లో ఉన్నాయా లేదా అది చూసారు, డేటా తీసుకున్నారు. దెన్ ఒక 10 years తర్వాత మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ డేటా తీసుకున్నారు. సో గోల్స్ ఉన్న వాళ్ళు ఒక స్టాటాలో ఉన్నారు, గోల్స్ లేని వాళ్ళు ఒక స్టాటాలో ఉన్న వాళ్ళల్లో మళ్ళీ డిఫరెన్స్ ఉంది. రిటర్న్ గోల్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ స్టాటా ఉంది, నాన్ రిటర్న్ గోల్స్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్. చూడండి ఎంతమంది గోల్స్ లేవు, ఫాస్ట్. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ డు నాట్ హ్యావ్ గోల్స్. ఆ స్టడీలో కూడా సిమిలర్గా ఉంది. సో వాళ్ళ లైఫ్ ఎక్స్ అనుకుందాం. ఎకనామికల్గా కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, వాళ్ళ రిలేషన్షిప్లో కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, వాళ్ళ సోషల్ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, అన్నీ ఎక్స్గా ఉన్నాయి సంథింగ్. ఓకే, అదే గోల్స్ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంది చూడండి, 2x. వాళ్ళ హ్యాపీనెస్, ఫ్యామిలీ రిలేషన్షిప్, వాళ్ళ అర్నింగ్స్, వాళ్ళ కెరియర్, వాళ్ళ సోషల్ కాంట్రిబ్యూషన్ అవన్నీ డబుల్గా ఉన్నాయి. గోల్స్ ఉన్నాయి కానీ రాయలేదు వాళ్ళు. సో వాళ్ళ ప్రపోర్షన్ ఎంత, 13%. సో తక్కువ పర్సెంటేజే కదా. ఇంకో తక్కువ పర్సెంట్ ఇంకోటి ఉంది, అది ఎవరిది, గోల్స్ రిటర్న్ గోల్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంది చూడండి, హౌ దే ఆర్ లివింగ్.
10x. సో మనము గోల్స్ లేకుండా జీవిద్దామా, జస్ట్ హ్యావింగ్ గోల్స్గా జీవిద్దామా, ఆర్ రిటర్న్ గోల్స్తో జీవిద్దామా? అంటే మనకి ఎలాంటి లైఫ్ కావాలి? ఎక్స్ఆర్ 2x 10x. సో 10x కావాలి అంటే మన గోల్స్ ఉండాలి మనకు, అది కూడా రిటర్న్ ఫామ్లో ఉండాలి. రైట్. I will set goals. And keep them in written form. ఒక మంచి షీట్ ఆఫ్ పేపర్లను, ఒక టిక్ పేపర్లను రాసి పెట్టుకుంటే మనం అది మళ్ళీ చూడకుండా ఒక 10 years తర్వాత చూస్తే కొన్ని అయి ఉంటాయి. మీరు ఫోకస్గా కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని ఒక సైలెన్స్ ప్లేస్లో ఒక 10 రాశారనుకోండి, ఒక 10 years తర్వాత ఆ పేపర్ మీతో లేకున్నా 2 to 3 చాలా చక్కగా అచీవ్ చేసి ఉంటారు. అంటే రాయడం అంత ఇంపార్టెంట్. మీరు ఎలా ఇక్కడ వచ్చి మాట్లాడడం ఇంపార్టెంట్, అలాగే రాసి పెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు వరకు మీరు అచీవ్ చేసింది రాయండి. నెక్స్ట్ పేజ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్డ్ అప్ టిల్ నౌ, యూ రైట్ 5 accomplishments. Fast. Please make it fast. Next page, please. Next page. పేజీలు వేస్ట్ చేస్తేనే లైఫ్ వేస్ట్ కాదు మేడం. చూడగానే పేపర్ హెడింగ్ కనపడాలి, మనం ఏం రాస్తున్నామో కనపడాలి, మిక్చర్లా ఉండదు. జస్ట్ కీవర్డ్స్ రాయండి, కీవర్డ్స్. What are your 5 major accomplishments up till now? Hope you have completed. సో జనరల్గా మనం లిస్ట్ అవుట్ చేసేది ఎడ్యుకేషన్ పరంగానే చేస్తాం. వీఆర్ నాట్ లివింగ్ జస్ట్ టు స్టడీ ఆర్ జస్ట్ టు ఎర్న్. వీఆర్ ఎ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, అంతేనా? సో మన ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. సో కంప్లీటెడ్? ఎస్. ఎవరెవరు రాశారు, కంప్లీట్ చేశారు 5 accomplishments? ఓకే. సో మీరు అచీవర్సా? ఎస్ అనోనా? ఎస్ సార్. ఓకే. సో ఒకసారి చెప్పండి, ఐఎమ్ ఎక్సలెంట్ గోల్ అచీవర్. ఎస్ కాదా? చెప్పండి ఒకసారి, మీ వాయిస్లో రావాలా, హ్యాపీనెస్ ఉండాలా, మీ హ్యాపీనెస్ ఉండాలా. గోల్ అచీవరా? ఆ 5లో అన్ని స్టడీసే రాశారా? 10th లో ఇన్ని తెచ్చాను, ఇంటర్లో ఇన్ని తెచ్చాను, నీట్లో ఇంత వచ్చింది, ఈ కాలేజ్లో బిఎంఏ చేశాను, ఈ కాలేజ్లో పీజీసీ తెచ్చుకున్నాను, అవేనా అన్ని? కాంబినేషన్ ఉన్నారా? ఎస్ అన్నా? ఓకే, గుడ్. సో మనం కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ ఫ్యూచర్లో 10 గోల్స్ ఏవైతే మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో, వాట్ యూ వాంట్ టు బీ, టు డూ ఆర్ టు హ్యావ్. 10 goals. Fast. Make it fast. Write on the next page, fresh page. Last topic different, e topic different. 10 goals, fast.
టైం అవుతుంది, మేక్ ఇట్ ఫాస్ట్. ఇప్పుడు యాక్చువల్గా మీరు రాసేది గోల్ కాదు, మీ విషెస్ లాగా, మీ డ్రీమ్స్ లాగా, పార్ట్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. అది గోల్గా ఎప్పుడు మారుతుందంటే దాని స్పెసిఫిసిటీ ఉండాలి. స్పెసిఫిసిటీ ఉండాలి. దెన్ బై డేట్ రావాలి. బై ఐ విల్ అచీవ్ దిస్ బై దిస్. సో అది తర్వాత చూద్దాం. ఫస్ట్ టైం రాయండి. ఫాస్ట్ ఫాస్ట్, వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అన్నీ ఇవే పెట్టుకోకండి. జాబ్ అని, క్లినిక్ అని, హాస్పిటల్ అని, ఒక ఇండస్ట్రీ అని అట్లా పెట్టుకోండి. అన్నీ కవర్ అవ్వండి ఆల్మోస్ట్ మీ ఏరియాస్ అన్ని. Hope you are gaining something in this session. Yes or no? Yes or no? Yes అనుకుంటేనే మనం గెయిన్ చేస్తాం. ఇవి మనం ఎక్స్ప్రెస్ చేద్దామా వద్దా? చాయిసెస్ ఎక్స్ప్రెస్ చేద్దామా వద్దా? ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళకు తథాస్తు దేవతలు ఎస్ అని తొందరగా అయ్యేటట్టు చూస్తారు. కంప్లీట్ అవ్వండి. 10 ఫాస్ట్ కంప్లీట్ ఆన్ 8 అయ్యా. సరే ఇది ఇంపార్టెంట్ కాబట్టి 10 కంప్లీట్ కర్దం. ఫాస్ట్ ఎక్కువ ఆలోచించొద్దు. మీ మైండ్లో ఉంటుంది ఎలా, వాట్ యూ వాంట్ టు హ్యావ్, వాట్ యూ వాంట్ టు బీ, వాట్ యూ వాంట్ టు డూ అన్నీ మీ మైండ్లో ఉన్నాయి. ఫాస్ట్గా రాదు. సో జనరల్గా మనం మెటీరియల్స్ థింక్ పైన ఆర్ కెరియర్ ఎడ్యుకేషన్లోనే ఉంటాము. సో అలా కాకుండా బీ, డూ, హ్యావ్ ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. కంప్లీట్. ఎస్ అన్న వాళ్ళు ఒకసారి నిలబడండి. ఫాస్ట్ అందరిది కంప్లీట్ కానట్టుంది. ఫాస్ట్ పెట్టాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మీరు ఇది 10 చేయకుంటే మన సెషన్ మీనింగే లేదు, వేస్ట్ అన్నట్టు. మన 3 hours ఇంత సమయం. ఓకే ఆపేసి 10 అయిపోయా. 10 అమ్మా 10 నువ్వేందమ్మా ఫాస్ట్. నెక్స్ట్ 10 ఫాస్ట్ బాయ్స్. నేను తర్వాత మీ నోట్స్ అన్ని చూస్తాను.
మీరు లేట్ చేస్తే మీకు లేట్ అవ్వచ్చు మరి. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? గోల్స్ ఇంపార్టెంట్ కాదా? ఒక్కరోజు లేట్ తినలేరా? అదో లేట్ అవుతుంది. మీరు ఎంత లేట్ చేస్తారో అంత లేట్ అవుతుంది. డోంట్ వరీ, వీ హ్యావ్ యాంపుల్ టైం. సరే బేటా, 10 కంప్లీట్. రాయండి బేటా, ఇదే చేయకుంటే మళ్ళీ నెక్స్ట్ రిఫైన్మెంట్ ఎప్పుడు? నెక్స్ట్. సో 10 రాశారు కదా? గుడ్ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. సో ఇది మన మైండ్ అన్నట్టు. మన మైండ్కి మనం ఏది మేత అంటాం కదా, ఏది షో చేస్తామో దానిపైన మన మైండ్ ఆటోమేటికల్గా పనిచేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్ మోడ్లో నడుస్తూ ఉంటుంది మెకానిక్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బండి ఏదో కొనాలనుకున్నాం, స్కూటీ ఏదో బ్రాండ్ అనుకున్నాం. అప్పుడు మనము తీసుకుందాము అన్నప్పటి నుంచి మనకు రోడ్ పైన అవే బండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ బండ్లు ముందు నుంచి లేవా? ఉన్నాయి కదా, కానీ మన ఫోకస్ చేంజ్ అయ్యింది. ఎస్ అన్నా? ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఈ రూమ్లో రెడ్ థింగ్స్ ఏమి ఉన్నాయి? ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఇచ్చాము, మీరు చూసేస్తాను. ఓకేనా? కౌంట్. ఆ తర్వాత నేను అన్నాను అనుకోండి, బ్లూ ఎన్ని ఉన్నాయి, ఆరెంజ్ ఎన్ని ఉన్నాయి, అవి చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకు? ఫోకస్ అటెన్షన్ చేంజ్ అవుతుంది. సో మనకు గోల్స్ ఉన్నప్పుడు మన అటెన్షన్ అండ్ ఫోకస్ ఉంటుంది. సో ఫోకస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన మైండ్ని మన గోల్స్ పైన ఆటోమేటెడ్ మోడ్లో పెడదామా వద్దా? వద్దా? దెన్ ఇంకోటి నెక్స్ట్ 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 అందరి దగ్గర ఉన్నాయా? రిస్ట్ వాచా? టక్ 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 అంటున్నా సెకండ్స్. వినండి వినండి, వినిపిస్తుందా? అందరు వింటలేరు, అందరు వినట్లేదు. ఓకే సరే, స్మార్ట్ వాచ్ ఇంత దూరంలో వినిపిస్తుందా? మంచి ఎగ్జాంపుల్. మనకు ఒక సాలిట్యూడ్ టైం కావాలి, మనకు రోజు కానీ ఆర్ వీక్లీ కానీ ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం టైం కావాలి. ఆలోచించండి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక ప్రోగ్రామ్ నడుస్తుంటుంది, ఫంక్షన్ నడుస్తుంటుంది, అందరు చుట్టాలు ఉంటారు, ఒకరిని వాచ్ పోతుంది, పడిపోతుంది. ఎంత వెతికినా దొరకదు, అందరు వెతుకుతారు, దొరకదు. ఓకే, ఒక 2 అవర్స్ అయిపోతాయి. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఉంటాడు, ఒక ఇంటర్ చదివే, ఒక పని చేసి అందరూ ఇప్పుడు రండి అని బయటికి తీసుకుంటారు. ఆ తర్వాత అతను ఇంట్లో వెళ్ళి చూసి తెస్తాడు. ఓకే, ఎలా దొరికిండొచ్చు? అందరూ ఆశ్చర్యపోయారు, మేము అందరం వెతికాము కానీ మాకు దొరకలేదు. నీకు ఎలా దొరికింది? ఎలా దొరికిండొచ్చు? సో అందరు వెళ్ళాక ప్రశాంతంగా ఆ సౌండ్ వినపడింది. సౌండ్ వినపడడంతో ఈజీగా ట్రేసబుల్ అయింది. సో మన లైఫ్లో కూడా మనం జస్ట్ బిజీ 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 ఉంటే జస్ట్ దానిలోనే రోల్ అవుతూ ఉంటాం మనకు తెలియకుండా. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, వర్కింగ్ ఆన్ అవర్ గోల్స్ ఆర్ వర్కింగ్ ఆన్ అదర్స్ గోల్స్. సో మనం ఒక టైం మన కోసం తీసుకుని ఆలోచించి వర్క్ చేస్తుంటే మనం కోసుకున్నాం. సో మీ టైం, ఇప్పుడు మీ టైం అంటున్నారు, ఆ సాలిట్యూడ్ టైం అంటున్నారు. మనకు ఒక టేబుల్ పైన కూర్చొని మనం రాసుకోవాలి మన గురించి. మనం ఏం చేస్తున్నాము, కరెక్ట్ ట్రాక్లో ఉన్నామా, అది ఏమైనా చేంజెస్ తీసుకురావాలి మన ట్రాక్. ఎస్ అన్నా? గుడ్. నాకు ఈ మంచి ఎగ్జాంపుల్ కనిపించాను. నెక్స్ట్ అది ఇన్సైడ్ అవుట్ అప్రోచ్. వాల్యూస్, ఎవరి వాల్యూ సి రిజల్ట్స్ ఎవరైనా తేవచ్చు, వాళ్ళ ఇంటెన్షన్ ఏముందో, వాళ్ళ వాల్యూస్ ఏమున్నాయో అది ఇంపార్టెంట్. లాదిన్ తెలుసు కదా, లాదిన్ కూడా గోల్ అచీవ్ చేశాడు, మీకు తెలుసు కదా. అందరు గోల్స్ అచీవ్ చేస్తారు. సో పనికి వచ్చే గోల్ ఆర్ పనికి రాని గోల్ ఆర్ వినాశనానికి దారి తీసే. సో అది వాల్యూస్ అనుసారం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన గోల్స్ అచీవ్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకు పీస్ చాలా ఉంటుంది, ఈజీ మూవింగ్ ఉంటాం, కాన్ఫిడెంట్గా ఉంటాం. ఎస్ అన్నా? ఎవరితో భయపడే అవసరమే ఉండదు.
మన వర్క్ మనం చేస్తూ ఉంటాం. ఎస్సానోనా భయపడుతూ జీవించాలన్న మనిషి భయం లేకుండా కాన్ఫిడెంట్గా జీవించాలి. కాన్ఫిడెంట్గా జీవించాలి కదా. సో కాన్ఫిడెంట్గా జీవించే తత్వం రావాలంటే మనం చిన్న చిన్న గోల్స్ పైన వర్క్ చేస్తూ అది అచీవ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ 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 వాట్ ఎవర్ యువర్ మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్. అది ఈరోజు ఇంపాసిబుల్ అనిపించచ్చు, కానీ ఓవర్ ఏ టైం అది అచీవ్ చేయడానికి మనుషులు వస్తారు, ఏదో రిసోర్సెస్ దొరుకుతాయి మనకు. ఓకేనా? సో అది అచీవబుల్ ఫామ్లో వస్తుంది. విమానం అనుకోండి, ఆర్ మైక్ సెట్ అనుకోండి, వీడియో అనుకోండి, ఒక కాలంలో ఉన్నాయా ఇవన్నీ? ఎవరో ఇమాజిన్ చేశాడు, అతను కొంచెం వర్క్ చేశాడు, ఒక లెవెల్కి వచ్చింది, ఇంకో అతను వర్క్ చేశాడు, ఆ తర్వాత అది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి చెప్పండి, ప్లీజ్ రిపీట్, వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే గోల్స్ అనుకున్నారో అది బిలీవేబులే కదా. యూ బిలీవ్ దట్ దే ఆర్ అచీవబుల్? ఎస్ ఆర్ నో నా? సో కెన్ యూ అచీవ్ దెమ్? The only thing is that you need to work on it consistently. Next. ఇది టీచర్ గురించి. ఎడిసన్ స్టోరీ తెలుసు కదా. ఎడిసన్కి టీచర్ లెటర్ డిఫరెంట్గా ఇస్తారు, వాళ్ళ మదర్ డిఫరెంట్గా వ్యాఖ్యానం చేసి అతనికి ఇంట్లోనే చదివించుకుంటారు. సో ఎడిసన్ అయ్యాడు, మనకి ఎడిసన్ దొరికాడు. నెక్స్ట్ ఇది బ్యాక్ ఏమైనా చేయొచ్చు మనం అనుకుంటే. ఇదే కాకుండా ఎన్నో వరల్డ్ టూర్ అన్నారు, పెద్ద హాస్పిటల్ అన్నారు, అన్నీ అచీవ్ అయిపోయాయి, టైం అంతే. నెక్స్ట్ 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 ఆ నిచ్చెనే మన గోల్స్ పెట్టాం. డ్రీమ్స్ ఎక్కడో ఉంటాయి, ఆ నిచ్చెన గోల్, చిన్న చిన్న గోల్స్ బ్రేకప్ చేసి చేస్తాం. నెక్స్ట్ సో డ్రీమ్స్ గోల్స్ కావాలి, చిన్న పార్ట్స్ లాగా కావాలి. సో ఆన్ దట్ వీ నీడ్ టు యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే అది రియాలిటీలో వస్తాయి. ఇది బాగుంది కదా. డ్రీమ్ బిగ్, సెట్ గోల్స్, టేక్ యాక్షన్. నెక్స్ట్ సెట్టింగ్ గోల్స్, మేకింగ్ ప్లాన్స్. సో ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ సెట్ చేసి మర్చిపోవద్దు, కొంచెం ప్లాన్ తీసుకోవాలి, ఎవరి హెల్ప్ కావాలి, మనం ఏ స్టెప్స్తో వర్క్ చేయాలి, ఆ తర్వాత చేస్తూ ఉండాలి, టిక్ చేస్తూ ఉండాలి, అచీవ్ అవ్వాలి. నెక్స్ట్ నెక్స్ట్ ప్రెసెంట్లో మీరు 10 రాశారు కదా, దానిలో నుంచి ఈ ఇయర్ ఏదైనా గోల్ ఉందా చూడండి, అది రాయండి సెపరేట్. నెక్స్ట్ పేజ్ రాయండి, ఫాస్ట్. చూస్ వన్ గోల్ that you want to accomplish in this year. దానిలో మీరు పెద్దగా రాసి ఉండొచ్చు, దాన్ని బ్రేక్ చేసి రాయండి. సైమల్టేనియస్గా అన్ని గోల్స్ పైన మనం వర్క్ చేయలేము. ఒక్కటి సెలెక్ట్ చేసి దానిపైన ఫోకస్ చేసి వర్క్ చేస్తూ ఒక ట్రాక్లో పెట్టాలి, ఆ తర్వాత ఇంకో గోల్ని తీసుకోవచ్చు. సైమల్టేనియస్ కొన్ని నడవచ్చు, 2 to 4 గోల్స్ నడవచ్చు, కానీ ఒక దాన్ని ట్రాక్లో పెట్టాలి, ఒక మొమెంటం ఇచ్చి పెట్టాలి, ఆ తర్వాత నెక్స్ట్ తీసుకోవాలి. ఒకటి అయ్యాక ఒకటి నడవడం కూడా కాదు, ఒకటి నడుస్తుండాలి, ఒకటి తీసుకోవాలి. రాశారా ఏదుందో? హ్యావ్ యూ సెలెక్టెడ్ వన్ గోల్ ఫర్ దిస్ ఇయర్? ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, next. So we do have 10 goals ఉన్నాయి కదా, అన్ని కవర్ అవ్వాలంటే మనం జనరల్గా హ్యావ్ అంటాం. స్కూటీ కావాలి, బంగ్లా కావాలి, ఆ బంగారం కావాలేమో, ఆ డైమండ్స్ కావాలి, సంథింగ్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సో మెటీరియల్ థింగ్స్లోనే జనరల్గా ఉంటాయి, అది కాకుండా బీ డూ. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ బీ గోల్, ఆ తర్వాత డూ గోల్, ఆ తర్వాత హ్యావ్. నెక్స్ట్ అన్ని కవర్ అవ్వాలి. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఇవన్నీ ఓకే నడుస్తేనే మనకి ఫుల్ ఫ్లెజ్డ్ లైఫ్ నడుస్తుంది.
నడుస్తుంది. ఓకే, ఏదో ఒకటి అచీవ్ చేసాము, ఓన్లీ జాబ్ చేసాము ఆర్ హాస్పిటల్ పెట్టాము, అదొక్కటి మన గోల్ కాదు, వేరే కూడా ఓకే అవుతూ ఉండాలి. ఎస్ అన్నోనా? ఓకే. సో సైకిల్ అన్నట్టు ముందు సైకిల్ నడిపించే వాళ్ళం కదా, ఏ స్కోప్ పోయినా సరిగా నడవదు సైకిల్, మళ్ళీ అది చేయించుకుంటేనే నడుస్తుంది. సో రిలేషన్షిప్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి, ఫైనాన్షియల్గా బాగుంటేనే అన్నీ బాగుంటాయి, అన్నీ ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. సో అన్నిటికీ ఒక్కొక్క లెవెల్లో పెంచుతూ ఉండాలి. సో వీ నీడ్ టు హ్యావ్ గోల్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. ఎస్ అన్నోనా? ఎస్ అన్నోనా? ఓకే, నెక్స్ట్ మీరు అది రాశారు కదా 10 గోల్స్, వాటికి ఏ గోల్ ఎప్పుడు వరకు అని రాయండి. రైట్ సైడ్ 10 లిస్ట్ రాశారు కదా, ఏ గోల్ ఎప్పుడు వరకు? 1 ఇయరా, 5 ఇయరా, 10 ఇయర్? 1 ఇయరా, 5 ఇయరా, 10 ఇయర్? కొన్ని 25 ఇయర్స్ కూడా ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైతే టైం సెన్స్ ఇస్తారో ప్రతి విష్కి, అప్పుడే అది గోల్గా మారుతుంది. గోల్ వితౌట్ ఎ డెడ్ లైన్ ఆర్ ఎ ప్లాన్ ఇస్ జస్ట్ అ విష్. A wish with a good line, a wish with a deadline becomes a goal. Deadline ఉండాలి దాన్ని, ఈ టైం వరకు నేను ఇది చేస్తాను, ఈ టైం వరకు ఇది చేస్తాను, జస్ట్ చేస్తాను అంటే అది అంతే. అందుకే మనకి స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్ పాస్ అవుతేనే సెకండ్ ఇయర్ పాస్ అవుతేనే. సో స్టెప్స్ రాసారా? కంప్లీటెడా? నేను లాస్ట్లో సైన్ చేస్తాను కదా మీ పేపర్కి, కంప్లీట్ చేసి పెట్టండి. బ్యాక్. సో ఏదైనా గోల్ అచీవ్ చేయడానికి 10 స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి 10 స్టెప్స్. మీరు ఒక్క గోల్ సెలెక్ట్ చేశారు కదా, ఆ 10లో నుంచి ఒక గోల్ సెలెక్ట్. మీరు విషెస్కి ఇప్పుడు గోల్ చేశారు, నాకు ఇంకో మోడల్ ఉంటుంది, కానీ జస్ట్ టైం సెన్స్ ఇచ్చారు కదా, చాలా. సో ఒక్కొక్క గోల్కి అన్ని ఆస్పెక్ట్స్ రావాలి. ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై యువర్ గోల్. ఐడెంటిఫై చేశారు, సెట్ గోల్ చేశారా లేదా? ఇస్తాను. ద నెక్స్ట్ వన్ డెడ్ లైన్ ఇవ్వాలి. డెడ్ లైన్ ఇచ్చారా లేదా? డెడ్ లైన్ ఇస్తేనే మన ప్రోగ్రెస్ తెలుస్తుంది, అదర్వైజ్ ప్రోగ్రెస్ ఎలా తెలుస్తుంది? ఎన్ని రోజుల్లో ఏం చేయాలో ఎలా తెలుస్తుంది? ఎస్ అన్నోనా? దెన్ బెనిఫిట్స్ ఉండాలి. why we have set this goal, what we want to achieve from this goal, what we want from this goal, what we can get by achieving this goal. ఆ why ఏ ప్రొపెల్లింగ్ ఫ్యాక్టర్, డ్రైవింగ్ ఫోర్స్. why ఉంటేనే అచీవబుల్ అవుతుంది గోల్. వై ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి, అంత ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది గోల్ అచీవింగ్. వై లేకుంటే ఏమి ఉండదు. జనరల్గా మన వై పేరెంట్స్ హ్యాపీనెస్ ఉంటుంది ఒక ఏజ్ వరకు, ఆ తర్వాత మన ఫ్యామిలీ హ్యాపీనెస్ ఉంటుంది. ఎస్ అన్నోనా? సో వై వెరీ ఇంపార్టెంట్. బెనిఫిట్స్. దెన్ ఏది చేసినా ఈజీగా అయ్యేది పెద్ద గోల్ కాదు, ఏదో ఆబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి, మనుషులను కలుపుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మనకు నచ్చినా నచ్చకుండా కలుపుకుంటూ వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ నడవాల్సి వస్తుంది. సో ఆబ్స్టకల్స్ వస్తాయి, ఆ ఆబ్స్టకల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనో అది ప్లాన్ పెట్టుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎస్ అన్నోనా? నెక్స్ట్, ప్రతి గోల్ సాధించడానికి కొన్ని స్కిల్ సెట్స్ ఉంటాయి. ఏదైనా చేయాలంటే కొన్ని మనం నేర్చుకోవాలి, కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అవి ఏమిటో ప్రతి గోల్ గురించి ఈ బాక్సెస్ లాగా ఒక ప్లాన్లో రాసుకోవాలి. ఎస్ అన్నోనా? రాస్తారా మీరు? ఎస్ అన్నోనా? మీకు ఆకలి అవుతుంది తెలుసు, నాకు కూడా ఆకలి అవుతుంది. ఓకేనా? ఎస్ అన్నోనా? దెన్ మనం ఒక్కరం కష్టపడితే చాలా తక్కువ అచీవ్ అవుతుంది. అదే మనం హెల్ప్ తీసుకుంటే, ఇప్పుడు గంగాధర్ ఉన్నాడు, గంగాధర్ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఆ పవర్ పాయింట్ నడుస్తుంది. ఓకే, మన అతను రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి నాకు అది నా గోల్ కదా, ఇది రికార్డ్ చేయాలి, ఒక చిన్న టూల్. సో మనుషుల హెల్ప్ తీసుకుంటేనే, మీ ప్రామిస్ తీసుకున్నాను కోఆపరేషన్ ఫస్ట్. సో అప్పుడే ఇది మనం 2 hours నడవగలగామా, కంప్లీట్ చేయగలిగామా? ఎస్ అన్నోనా? సో మనకు నచ్చినా నచ్చకున్నా వీ నీడ్ పీపుల్స్ హెల్ప్. అలోన్ వీ కెన్ డూ లెస్, టుగెదర్ వీ కెన్ డూ
మోర్. సో హెల్ప్ తీసుకోవాల్సింది, అది ఎవరెవరి హెల్ప్ తగ్గుతుంది ఆ గోల్ అచీవ్మెంట్లో, అది మనకు లిస్ట్ ఉండాలి. దెన్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? దెన్ ప్లాన్ అయ్యాక ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఈత గురించి చెప్తారు, జస్ట్ చదువుకుంటే ఈత నేర్చుకోగలమా? నేర్చుకోలేము. వీ కెన్ లర్న్ స్విమ్మింగ్ ఓన్లీ బై getting into the pond, slowly, step by step. Otherwise, just by reading a book, how to learn swimming, we cannot learn swimming. లాగానే అన్ని అలాగే వస్తాయి. సైకిల్ నడపాలంటే, నేర్చుకోవాలంటే, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మీ తమ్ముడు గిట్ట ఉన్నారు, ట్రైసైకిల్స్ వచ్చాయి. ట్రైసైకిల్స్ ముందు మేము చిన్నప్పుడు ఒక బండి వచ్చింది చిన్నది, ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళలో ఇట్లా సపోర్ట్ ఉంటుంది, ముందు ఒక పైన సైడ్లలో రెండు, అది పట్టుకొని నడుస్తూ ఉంటారు పిల్లలు. మెల్లగా నడవడం నేర్చుకుంటారు. ఒక రోజు మెల్లగా ఒక స్టెప్ వేయడం. ఇప్పుడు సైకిల్ ఎలా నేర్చుకుంటున్నారు పిల్లలు? మా టైంలో మా అంకలో, మామనో, సంబంధ ఫ్రెండో, సీనియర్ ఫ్రెండో సైకిల్ని కూర్చోబెట్టుకొని మనం జస్ట్ ప్యాడల్ చేసుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ ఇట్లా నడిచేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం వదులుతాడు, మళ్ళీ కొంచెం పట్టుకుంటాడు, మళ్ళీ కొంచెం వదులుతాడు, పడిపోతాము, మళ్ళీ కూర్చున్నాం. ఇప్పుడు పిల్లలు పడకుండా నేర్చుకుంటున్నారు సైకిల్ కదా. వెనక టైర్కి మళ్ళీ రెండు సపోర్టర్స్ వస్తాయి, అది కొంచెం గ్యాప్తో ఉంటాయి. ఇక్కడ కదులుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ కదులుతుంది, ఇక్కడ టచ్, అంతే కదా. అలాగేనా మీ జనరేషన్ అదేనా కాదా? మీరు పడి నేర్చుకున్న వాళ్ళ? ఓకే ఓకే సార్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసామంటే ఆటోమేటికల్గా మూమెంట్ అంతా వచ్చేస్తాం. దెన్ డూయింగ్ ఎవ్రీడే, మన గోల్ పైన రోజు పని చేయాలి. రోజు అంటే రోజు ఉండదు, వీక్లీయో మంత్లీయో రివ్యూ తీసుకోవాలో వర్క్ చేస్తున్నారు. ఇది కన్సిస్టెన్సీ లేకుంటే అచీవ్మెంట్ ఉంటుంది. కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఎప్పటి వరకు వర్క్ చేయాలా? గోల్ అచీవ్ అయ్యేంత వరకు వర్క్ చేయాలి. ఆబ్స్టకల్స్ ఎన్నో వస్తాయి. ప్లాన్ మార్చాలి కానీ గోల్ మారవద్దు. ఏం మార్చాలి? we can change the plan but we should not change the goal. then ఎప్పుడెప్పుడు మనం అనుకున్నది సాధించలేము, కానీ that increases our capacity to do other things. not all we think is not all we wish is okay. అన్ని అచీవబుల్ ఉంటాయా? ఎంబీబీఎస్ అనుకున్నాం, అచీవ్ అయిందా? ప్లాన్ చేసాము, వర్క్ చేసాము, ఎప్పుడెప్పుడు స్కోప్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక స్కోప్ ఉంటుంది. ఓకే, కానీ ఆ ఎబిలిటీ ఏదైతే పెరిగిందో అది వేరే గోల్ అచీవ్మెంట్కి పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. లాస్ట్లో ఒకటే చూపిస్తాను. నెక్స్ట్ 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 బ్యాక్ బ్యాక్ బ్యాక్. సో మన లైఫ్ ఒక జర్లాగా అనుకోండి, దాంట్లో ఏం పెడదాం? పెబుల్స్ పెడదామా, జెవెల్స్ పెడదామా? జెవెల్స్ పెడదామా? సో జెవెల్స్ అంటేనే గోల్స్. మనం గోల్స్ పెట్టుకుంటేనే మన వాల్యూ పెరుగుతుంది, మన లైఫ్ జీవించే స్టైల్ ఫుల్ఫిల్మెంట్ చేంజ్ అవుతుంది. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ పెబుల్స్, కాన్సన్ట్రేట్ ఆన్ జెవెల్స్. జెవెల్స్ మీన్స్ నాట్ జస్ట్. నెక్స్ట్ బ్యాక్ స్టెప్స్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ గోల్ పైన ధ్యాస ఉండాలి, ఆబ్స్టకల్ పైన కాదు. ఆబ్స్టకల్ వస్తూనే ఉంటాయి. ఇఫ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ దెన్ ఇట్స్ నాట్ అ గోల్, నాట్ అ బిగ్ గోల్. నెక్స్ట్ బ్యాక్ నెక్స్ట్ ఇలాగైనా మనం చేరాలి. ప్లాన్ చేస్తూ ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి, చేయాలి. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ చేరాక ఏం చేయాలి? అచీవ్ చేయాక ఏం చేయాలి? వాట్ వీ షుడ్ డూ ఆఫ్టర్ అచీవింగ్? వీ షుడ్ సెలబ్రేట్. ఫస్ట్ వీ షుడ్ సెలబ్రేట్. సో దట్ విల్ ఇంక్రీజ్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ మేక్స్ us హ్యాపీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో స్వీట్లు పంచాలి ఫస్ట్. ఎస్ సార్? ఓకే. దెన్ ఆ తర్వాత ఏం చేయాలి? 1 day 2 days గ్యాప్ తీసుకొని నెక్స్ట్ గోల్ ఫిక్స్ చేయాలి. మనం గోల్ సెట్ చూసుకున్నాం కదా, దానిలో నుంచి ఇంకో గోల్ పికప్ చేసి దానిపైన వర్క్ చేయాలి. ఓకేనా? సో ఐ విష్ దట్
you all will work on your goals and achieve those goals soon. Okay na? ఎస్ సార్. Thank you for our cooperation. థ్యాంక్ యూ సార్. Now, మీరు ఇంటికి